అయ్యా రేవంత్ అన్న, నీకు ఓటేసి మా చెప్పుతో మేము కొట్టుకునే కాడికి వచ్చే పరిస్థితి వచ్చింది అయ్యా. కాలం ఎత్తిందికి వచ్చింది. 6 నెలలు కష్టపడి ఒడ్డు తెచ్చి మార్కెట్లో పోతే 2 నెలలు మార్కెట్, నెల 15 రోజుల నుంచి మార్కెట్నే కూర్చుంటున్నాము. మీ దండం పెడతాము నాయన. లారీలు పంపించి బాధాన్ని పంపించి మా ఒడ్లు కాంటాలు అయ్యి మా ఒడ్లు పోతాడు జర చూడండి సారు. మీ దండం పెడతాం సారు. మేము మా గోసపడుతున్నాము. కాలం నెత్తిందికి వచ్చింది. మళ్ళీ దున్నుకుందామంటే మళ్ళీ చేతిలో పావుల లేదు. రైతు బంధు వేస్తలేవు, ఈ పంట నష్టం ఎత్తలేవు, ఏది లేదు. మమ్మల్ని రైతులను వదిలిపెట్టి నీవు చూసుకుంటున్నావు అయ్యా. మేము ఇప్పటికైనా మా బాధ ఎవరు అనుకుంటలేరు. ఎంఆర్ఓ కాడికి పోతే ఎంఆర్ఓ చూస్తలేడు. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకుంటూ లేరు. మా బాధ మేమే అదవుతున్నాము. ఈ ఒడ్లన్న పోతాడు చేసి మాదేందో మాకు చూపించండి నాయన. మాకు కష్టతరంలో ఉన్నాము నాయన అని ఏడుకుంటున్నాము నాయన. చెప్పుతోటి కొట్టుకుంటాను. చాలా బుద్ధి అయింది. నీకు ఓటేసి చాలా బుద్ధి తక్కువ అయింది నాయన. మా చెప్పుతోటి మేము కొట్టుకునే కాడికి వచ్చింది. ఎరువుల కాడికి పోతే లైన్లే, పంట నష్టం ఏది లేదు. పంటలు కొట్టుకపోయినా కూడా గాలి వానలకు ఏది వచ్చినా, ఏది నష్టమైనా, ఏది కట్టిస్తలేవు. నీదేదో నువ్వే చూసుకుంటున్నావు. నీ బాధ నువ్వే, అదే కానీ మా బాధ పట్టించుకుంటలేవు నాయన. మీకు దండం పెడతాం నాయన. ఈ ఒడ్లు ఒక్కటి పోవాలి. మాదేందో మాకు మళ్ళీ ముందు చేస్తాం వచ్చేయం. మేము కౌలు రైతులమే, కౌలు కట్టాలి. కౌలు వాళ్ళు ఆగుతలేరు. పంట పోక మేము ఈ బాధలు ఉన్నాము. అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే అప్పులు ఆగుతలేరు. ధాన్యం ఇన్నే పోతుంది. వర్షం పడితే ధాన్యం ఇన్నే నీళ్ళల్లో అదవుతుంది, మురిగిపోతుంది. మార్కెట్కి పోతే ఇప్పుడు మంచి ఒడ్లు పోతేనే వాడు కట్ చేస్తాడు. లారీకి ఒక లోడుకు 4 క్వింటాలు కట్ చేస్తాడు. ఇక మేము ఏం అదవుతామయ్యా. పోయిన వాళ్ళు ఎడతారు. ఇప్పటికి పోయిన వాళ్ళు ఇక పోయిన వాళ్ళు ఇంకెట్లా చేస్తాడో అది మేము కూడా ఊహించుకోలేని పరిస్థితి ఉన్నది. మాకు ఎవరు కూడా ఆదుకునేటోళ్ళు లేరు సార్.